జనరల్‌గా అమ్మాయిలకి నీ ఫ్రెండ్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఎవరైనా చెప్తే ఖచ్చితంగా కోపం వస్తుంది. స్నేహం ముసుగులో ఈ ప్రేమ ఏంటి అని. కానీ అది తప్పని నా అభిప్రాయం. నీ ఫ్రెండ్ ఇంకెవరినైనా ప్రేమిస్తే అతన్ని ఎంకరేజ్ చేయొచ్చు అనిపించినప్పుడు నీ మీద ప్రేమ కురిపిస్తే కోపం దేనికి అనేది నా ఆలోచన విధానం. హర్ష ఇంకెవరినైనా ప్రేమించుంటే నేను ఖచ్చితంగా తన లవ్‌కి సపోర్ట్ చేసి ఉండేదాన్ని. కానీ ఆ అమ్మాయిని నేనే అయితే సపోర్ట్ చేయలేనా? ఆ రోజు నైట్ మొత్తం నాకు ఇవే ఆలోచనలు. ఎప్పుడో తెల్లారే ముందు నిద్ర పట్టింది. నిద్రపోయి 2 గంటలు కూడా కాలేదు. మా అమ్మ వచ్చి లేపేసింది. లే లేచి రెడీ అవ్వు, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది అంటూ కమెంట్ చేసింది. తప్పదు కదా, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయే వరకు మేనేజ్ చేద్దాం అని రెడీ అయ్యాను. కాసేపట్లో వాళ్ళు వచ్చేశారు. అందరికీ కాఫీలు సప్లై చేశాక అబ్బాయికి కూడా కాఫీ ఇవ్వమ్మా అని మా అమ్మ చెప్పగానే సరే అని ఇవ్వబోయాను. ఎదురుగా చూస్తే నా ముందున్నది ఆదిత్య. దెబ్బకు మతిపోయింది నాకు. గార్డెన్లో కుర్చీలు వేయించాం. మీరిద్దరూ ఏమైనా మాట్లాడాలనుకుంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పడంతో మేము బయటికి వెళ్ళాం. ఏంటి ఆదిత్య ఇది, నువ్విక్కడ తెలిసి వచ్చావా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చావా? వెయిట్, అయినా నువ్వు నేహాని ప్రేమించావు కదా, మరి తనేమైంది? నిజమే లేఖ, కానీ నేహా వాళ్ళ ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోలేదు. తనకి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు యుఎస్లో ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా నాది కాదు. పెళ్ళి తర్వాత ఒకరోజు నేహా నాకు కాల్ చేసి నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు నన్ను ఎంతగా ప్రేమించావో నాకు చెప్పింది. తనకు ఆ విషయం అప్పుడే తెలుసంట, కానీ నాకెప్పుడు చెప్పలేదు. ఇప్పుడు తను నా లైఫ్లో లేకపోవడం వల్ల నేను ఎంత పెయిన్ ఫీల్ అవుతానో తనకి తెలుసు. తనలాగే నన్ను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నా జీవితంలోకి రావాలని నీ ప్రేమ విషయం నాకు చెప్పి నిన్ను పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేసింది. అందుకే ఇదిగో ఇలా. నువ్వు చెప్పు, ఇప్పటికీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా సైడ్ నుంచి ఎటువంటి బలవంతమూ లేదు. నేహాని ప్రేమించాను కదా అని నిన్ను పెళ్ళయ్యాక కూడా అదే ధ్యాసలో ఉండను. నన్ను నమ్మి నాతో వచ్చిన భార్యను బాధ పెట్టేంత ఇడియట్ని కాదు. నిర్ణయం నీదే లేఖ. కొన్నాళ్ళ క్రితం వరకైతే ఆదిత్య నోటి నుండి ఇలాంటి మాటలు వింటే నా మనసు గాల్లో తేలిపోయి ఉండేది. కానీ ఇవాల్టి పరిస్థితి వేరు. నిన్నటి వరకు నా మనసులో ఇంకా ఆదిత్య ఉన్నాడని నమ్మిన నేను ఎదురుగా ప్రేమించిన మనిషి ఉంటే మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాను. ఈరోజు అమ్మాయి ఇష్టం కనుక్కొని మాకు కాల్ చేసి చెప్పండి అని ఆదిత్య వాళ్ళ అమ్మ నాన్న మా వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయారు. నా లైఫ్లో ఇంతకు మించిన టఫెస్ట్ డే ఇంకొకటి లేదు, రాదు కూడా. నా ప్రాణమని నమ్మిన ఆదిత్య బాధను తగ్గించాలా, నేనే ప్రాణం అనుకుంటున్న హర్ష బాధను తగ్గించాలా? సాయినాథా, ఏంటి నాకు ఈ పరిస్థితి? ఆ రోజు సాయంత్రం నేను అమ్మ ఒడిలో పడుకొని, అమ్మ నిన్నొక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్తావా అన్నాను. అడుగు అంది అమ్మ. ఒకవేళ హర్ష నన్ను ప్రేమించి ఉంటే స్నేహం ముసుగులో తను నా మీద ఫీలింగ్స్ పెంచుకున్నందుకు నేను వాడిని ద్వేషించాలా? నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా హర్ష నీతో ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించాడా అని అడిగింది అమ్మ. లేదమ్మా, నాతో ఏంటి, హర్ష ఎవ్వరితోనూ తప్పుగా ప్రవర్తించలేడు. వాడి గురించి నీకు తెలియదా? ఎమోషన్స్ అనేవి మనిషి కావాలనుకుంటే వచ్చేవి కాదమ్మా. నేను ఇబ్బంది పెట్టేలా హర్ష ఉంటే తప్పు. వాడు ఆ తప్పు చేయనప్పుడు వాడి మనసులో నీ మీద ప్రేమ ఉంటే అది తప్పు కాదు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పావు, కానీ ఎందుకు ఇలా అడుగుతున్నావు, హర్ష మనసులో ఏముంది అని నువ్వు నన్ను ఏమీ అడగట్లేదేంటమ్మా? హర్ష ప్రేమ విషయం నాకు ఎప్పుడో తెలుసమ్మా. నీకు కూడా తన మీద అలాంటి ఇష్టమే కలుగుతుందని నేను అనుకున్నాను.
కానీ నువ్వు ఆదిత్యాని ప్రేమించావట కదా, అందుకే ఆదిత్య తన ఫ్యామిలీ నిన్ను చూడ్డానికి వస్తామన్నప్పుడు నేను కాదనలేదు. నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. ఐ లవ్ యూ. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే హర్ష కూడా సంతోషిస్తాడని నేను అనుకుంటున్నాను. వాడికి ఏదేమైనా నువ్వు సంతోషంగా ఉండటమే కావాలి. నిజమే, వాడికి నా సంతోషమే కావాలి. మరి నాకేం కావాలి? కొద్ది రోజుల ప్రేమకే నేహ దూరం అయిపోయిందని ఆదిత్య పడుతున్న బాధ అతని కళ్ళల్లో కనిపించింది. మరి చిన్నప్పటి నుంచి నేనే ప్రాణం అనుకున్న హర్షకి నేను దూరమైపోతే? కొన్నాళ్ళు గడిచాయి. కాసేపట్లో నా పెళ్ళి. నా మెడలో తాళి కట్టేటప్పుడు తన కళ్ళ నిండా నీళ్లు, మొహంలో ఎక్కడా లేని సంతోషం. తలెత్తి తన సంతోషాన్ని చూసిన నాకు కన్నీళ్లు కాదు ఆనంద బాష్పాలు దారలుగా కారాయి. సరైన నిర్ణయం తీసుకున్నాననే తృప్తి. మనసులో ఉన్న బరువంతా దిగిపోయి తేలికైపోయింది నా మనసు. పెళ్లి కొడుకు ఎవరన్నది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. హర్ష, నా హర్ష. ఆ రోజు పెళ్లి చూపుల్లో నేను ప్రేమించిన ఆదిత్య ఎదురుగా ఉన్నా నా మనసు చెలించినప్పుడే నాకు అర్థమైంది నాకు ఎవరి తోడు కావాలి, నేను ఎవరితో జంట కట్టాలి అని. చిన్నప్పటి నుంచి మాది కేవలం స్నేహమే అని నేను ఎంతమందికి సమాధానం చెప్పానో వాళ్ళంతా ఇప్పుడు నన్ను ఎగతాళి చేస్తారని తెలుసు. వాళ్ళు చెప్పినట్టే మా స్నేహం ప్రేమగా మారిందని, వాళ్ళ మాటే గెలిచిందని, మా స్నేహం ఓడిపోయిందని అంటారని తెలుసు. కానీ వాటన్నింటి కోసం నేను హర్ష సంతోషాన్ని బలిపెట్టలేను. వాడికి నేను, నా ప్రేమ, నా స్నేహం జీవితాంతం కావాలి అని నాకు అర్థమైన తర్వాత ఎవరో అపార్థం చేసుకుంటారన్న భయంతో ఇప్పుడు నేను వాడి చెయ్యి వదిలేస్తే వాడు కాదు, జీవితాంతం నేనే బాధపడతాను. చిన్నప్పటి నుంచి నాకు వచ్చిన ప్రతి సమస్యను వాడి తలపై వేసుకొని నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఎంత పెద్ద కష్టమైనా సరే ఎప్పుడు నా చెయ్యి వదలలేదు. నేను ఇంకో మనిషి కోసం ఏడుస్తున్నప్పుడు కూడా నా కన్నీళ్లు వాడిని బాధ పెట్టాయి, కానీ నా ఆలోచనలు వాడిని బాధ పెట్టలేదు. అంత గొప్పగా ప్రేమించాడు నన్ను. అంత ప్రేమ నాకు ఇంకెవ్వరూ పంచలేరు. పెళ్లికి కొద్ది రోజుల ముందే నేను ఆదిత్యను కలిసి హర్ష గురించి పూర్తిగా చెప్పాను. నా నిర్ణయం కూడా చెప్పాను. అలాంటి ప్రేమ దొరకడమే అదృష్టం అవుతుంది రేఖ. అది వదులుకుంటే నీదే దురదృష్టం. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నిన్ను భార్యగా మాత్రమే చూడగలను. కానీ హర్ష చిన్నప్పటి నుంచి నిన్నొక దేవతలా ఆరాధిస్తున్నాడు. తన ప్రేమను వదులుకోవద్దు అని ఆదిత్య చెప్పాక నా కళ్ళు చెమ్మగిల్లాయి. నీ లైఫ్లో ఉన్న పెయిన్ని దూరం చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించు ఆదిత్య. త్వరలోనే నువ్వొక మంచి అమ్మాయిని నీ జీవితంలోకి ఆహ్వానించాలని కోరుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. ఇదిగో ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు వరల్డ్స్ బెస్ట్ హస్బెండ్గా మారడానికి అవకాశం ఇచ్చాను. మరి ఇది నా మనసు తీసుకున్న నిర్ణయం. అందరూ ఇలాగే ఆలోచించాలని ఏమీ లేదు. కానీ మనసు నిండా ప్రేమ పెట్టుకొని మీతో ఒక మనిషి స్వచ్ఛంగా స్నేహం చేయగలుగుతున్నాడంటే అంతకు మించిన ప్రేమ మీకు ఇంకెవ్వరి దగ్గర దొరకదని నా అభిప్రాయం. ఈ లేఖ హర్షాల జంటకి ఎవ్వరి దిష్టి తగలకూడదని మీరంతా ఆశీర్వదిస్తారని నా విన్నపం. మీకు నా కథలు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని క్లిక్ చేయండి.